ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ అనుదినము వాగ్దానము మీరు వినొచ్చు మీ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 105వ కీర్తన 24వ వచనము నేను చదువుతున్నాను. గమనించండి. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగచేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. ప్రియదేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఆయన ప్రజలైనటువంటి మనల్ని నజరేటటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు బహు సంతానాన్ని అభివృద్ధి కలగచేస్తానంటున్నాడు. మొదట నీకు సంతానాన్ని కలగచేస్తాడు. ఆ సంతానాన్ని ఆయన అభివృద్ధి చేస్తానని చెప్పుచున్నాడు. వారి విరోధుల కంటే అధికమైన బలమును కలగచేసేదెను. నీ జీవితంలో విరోధంగా ఎవరన్నా ఉన్నారా? నా జీవితంలో విరోధి ఎవరైనంటే అపవాదైనటువంటి సాతాను కలగచేయుచున్నటువంటి ప్రతి విధమైనటువంటి విరోధాన్ని, మీకు వ్యాధులు కానీ, రోగములు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు, పోరాటము, ఒంటరితనము, ఇవన్నీ కలగచేసేది సాతాను. కాబట్టి విరోధి అయినటువంటి సాతాను దేవుడు అధిక బలమును ఇచ్చి దాని మీద నీకు విజయాన్ని కలగచేస్తాడు. ఇప్పుడు పోరాడుచున్న ప్రతి సమస్య నుంచి, ప్రతి యొక్క కష్టం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఒంటరితనం నుంచి, నీ యొక్క పోరాటంలో అన్నిటిలో నుంచి దేవుడు నీకు అధిక విజయాన్ని, అధిక బలము నుంచి, సాతాను మీద అధిక బలమును, నీకు విరోధిగా ఉన్నటువంటి ప్రతి శత్రువు పోరాటం నుంచి, ప్రతి విధమైనటువంటి అన్నిటి నుంచి దేవుడు నీకు అధిక బలమును కలగచేస్తానని సెలవిచ్చుచున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో బాధపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇంకా మీలో ఎవరైనా సంతానాభివృద్ధి కలగకుండా బాధపడుచున్నారా? పిల్లలు లేని బాధపడుచున్నారా? సమాజము నిన్ను పిల్లలు లేరని ఒక చిన్న చూపు చూస్తున్నారా? బాధపడకండి. ఆయన ప్రజలకు సంతానాన్ని అభివృద్ధి కలగ చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇక్కడ ప్రభువు మనకిస్తున్నాడు. నీకు సంతానము, మొదట నీకు సంతానమునిచ్చి ఆ సంతానాన్ని అభివృద్ధి కలగ చేసేది ఎవరంటే నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి, మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. అయా, మీరు బహు సంతానాభివృద్ధి కలుగచేసి వారికి విరోధిగా ఉన్నటువంటి ప్రతి అపవాది నుంచి నా తండ్రి అధిక బలముని ఇస్తానని మీరు సెలవిచ్చారు మా ప్రభువా. మా మీద లేచున్నటువంటి ప్రతి సాతాను, ప్రతి అపవాది, శక్తులన్నిటి మీద మీరు మాకు అధిక బలమును ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు మా ప్రభువా, ఎంతమంది సంతానము లేక బాధపడుచున్నారో ఇక ఉదయకాల సమయంలో నా తండ్రి, వారి పక్షమున నేను విన్నపమును చేసుకుంటున్నానయా, ప్రార్థన చేస్తున్నాను. సంతానము లేకుండా బాధపడుతున్న ప్రతి స్త్రీ, ప్రతి కుటుంబమున నా తండ్రి, వారికి మీరు సంతానాభివృద్ధి కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ యొక్క వాగ్దానంలో మీరు సెలవిచ్చారయ్యా. నీ యొక్క సంతానాన్ని ఆయన ప్రజలకు అయినటువంటి నీ సంతానాభివృద్ధి కలగ చేస్తానని మీరు మాట ఇచ్చారు మా ప్రభువా. సంతానము లేని బిడ్డలకి సంతానము దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాను. ఎంతమంది వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో సాతాను బంధకాలు, చీకటి బంధకాలు, త్రాగుబోతు ప్రతి బంధకము నుంచి నా తండ్రి బంధింపబడినారో నా తండ్రి, వారి బలమంతటి మీద సాతాను బలమంతటి మీద నీ అధికారమును నీ ప్రియ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన.
మానసికంగాను ఒంటరితనంగాను కృంగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి ఆయా ఒంటరితనము నుంచి, ఆ మానసికమైన స్థితిలో నుంచి ఆయా విడుదల చేసి వారికి అధిక బలమును దయచేసి వారి జీవితంలో ముందుకు కొనసాగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, విద్య పరంగా, జాబు పరంగా నా తండ్రి, వ్యాపార పరంగా నా తండ్రి, అన్ని కోణాలలో మీ బిడ్డలకి అధిక బలమును, అధిక అభివృద్ధిని మీరు కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా నీ ప్రియ బిడ్డలు వెలుచున్న ప్రతి పనిలోనూ, ప్రతి మార్గంలోనూ ఆయా నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.